ఈ అమ్మ ఏం సాఫ్ట్వేర్ రా ఇలా మనకు రావాలంటే రా ఇష్టకమ్ముకోవాలి అసలు కడుపు అనుమానం. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి విలేజ్ నుంచి మా అశోక్ అన్న అయితే నా కోసం అమీర్పేట వచ్చాడనమాట. సో మా అన్నకి హైదరాబాద్లో ఉన్న మంచి మంచి ప్లేసెస్ అన్నీ చూపిద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినా. సో అమీర్పేట నుంచి స్టార్ట్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ది వచ్చేసి మనందరికీ తెలుసు కదా, సత్యం మాల్ ఉంది. సో సత్యం మాల్లోకి ఎంట్రీ ఇచ్చేసినాం. సో అక్కడ ఇక్కడ అంటూ ఇటు అన్ని కింద పైన కింద ఎక్కడు దిగుడు అన్నీ గెలికేసినాం అనమాట. సో సత్యం మాల్లో మేము ఏం చేసాం అనేది మీరే ఒకసారి చూడండి. లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎక్సలేటర్ అయితే ఎక్కినాం అనమాట. సో ముందు అయితే పైనుంచి కిందికి వద్దామని చెప్పి అయితే చెప్పిన నేను. సో ముందు పైకి అయితే వెళ్దాం. ఓకే అన్న, అటు కాదు ఇటు. ఓకే ఓకే అన్నకైతే కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతున్నాడు అనమాట. ముందైతే పైనుంచి కిందికి వద్దామని చెప్పిన నేను. ఓకే ఎంతసేపు నన్ను తీస్తారా, నేను కూడా తీతపా అంటే నేను కూడా పైకి ఎక్కిన అనమాట. సో పైకి వచ్చిన తర్వాత ఈ ప్లేస్ ఏంటంటే లవర్స్ మీటింగ్స్, ఫ్రెండ్స్ మీటింగ్స్, ఆఫీస్ మీటింగ్స్ అండ్ ఇక్కడ ఫుడ్ తింటూ కూడా జరుపుకోవచ్చు అనమాట. అంత బాగుంటుంది ఇక్కడ. సో అంత మీటింగ్స్ జరిగే ప్లేస్లో మనకేం పని అని చెప్పి మనమైతే కిందికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇక్కడ కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మాకైతే ఒక బోర్డు కనిపించింది. ఏంటంటే అది ఇక్కడ జస్ట్ 100 అయితే కనిపించింది. ఇక్కడ స్పా అండ్ ఈ ఫిషెస్ అయితే కనిపించినాయి. సో దీంట్లో మనం కాళ్ళు పెట్టి కూర్చోవడం వల్ల మనకైతే కొన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అది బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇది ఇంకా మనతో అవ్వదని చెప్పి ఏమైనా షాపింగ్ చేద్దాం రా బాబు అంటే వెళ్తున్నాం లోపలికి. ఓకే అన్న, ఇది వద్దన్న, ఇక్కడ మనం తీసుకోకూడదు, ఇంత చీప్ దాంట్లో తీసుకోవద్దంటే అన్న వినడు. కానీ ఏం చేస్తాం, పోదాంపా ఒకసారి నీ సాటిస్ఫాక్షన్ కోసం పోదాంపా అంటే వెళ్తున్నాం. సో లోపల ఈ టీషర్ట్స్ అండ్ కార్గోస్ అయితే ఉన్నాయి. అన్న కార్గో ఎక్కువ వేస్తాడు. రేట్ ఎంత అని చెప్పి ఒకసారి చూద్దామని చూస్తే చీప్, వెరీ చీప్ ఉన్నాయన్న అంటే వినడు కదా. ఎంత 1500 ఓన్లీ. ఇంత చీప్ మన వల్ల కాదంటే వినడా. మన ఇదంతా ఈ చీపే చీప్. ఈ చీపి వద్దన్న, 1500 2000 ఉన్నవి ఇవన్నీ. మరి ఇంత చీపి మనం వేసుకోమంటే వినడు. అయినా ఒకసారి ఎందుకులే ఇక అన్నని ఇంత దూరం తీసుకొచ్చినాం కదా అని చెప్పి అయితే మనమైతే అన్నీ హుడ్డీసు, పాయింట్లు, కార్గోలు, షాపింగ్ మాల్ అంతా తిరిగి పిప్పి చేసినాం. బట్ నో యూస్, ఎందుకంటే మనం తీసుకోం కదా. ఇక్కడ ఒక చెప్పు అయితే ఇరికింది ఎక్సలేటర్లో, గెలుకుదామని చూస్తే అది రావట్లేదు, ఆగిపోయింది మొత్తం. సరే అని చెప్పి ఇంకా ఎండ్ కార్డ్ ఇద్దాం MMM మాస్క్ అని చెప్పి ఓకే అని చెప్పేసి అయితే బయటకి అయితే వచ్చేసినాం. లాస్ట్లో ఒక ఫైనల్ టచ్, ఒక వీడియో అవుట్పుట్ ఆఫ్ MMM మాల్ అని చెప్పి తీద్దామని ఒక ఫైనల్ వీడియో అయితే తీసామన్నమాట. అలా తీసేసి ట్యాంక్ బండ్కి స్ట్రైట్గా కొట్టేస్తున్నాం. సో కొట్టేయడంలో ఇర్రమంజిల్ వచ్చేసింది. ఇర్రమంజిల్లో ఇక్కడ ఒక బాబాయ్ అయితే మనకు వితౌట్ హెల్మెట్తోని ఫోటో కొడతారు అనుకున్నా, బట్ కొట్టలే. సో ఖైరతాబాద్ చౌరస్తా నుంచి ఫాస్ట్గా కొట్టేస్తున్నాం అనమాట, నాన్ స్టాప్గా. మళ్ళీ ఎక్కడ వర్షం పడుతుందో అని చెప్పేసి ఇప్పటికే లేట్ అయిపోయింది. సో కొంచెం ముందుకెళ్తే మనకు మన దేవుడు అంబేద్కర్ గారు అయితే దర్శనం ఇచ్చారనమాట. సో అద్దిరిపోయింది వ్యూ అయితే ఇక్కడ. సో ఇక్కడికి నేను ఎన్నిసార్లు వచ్చినా కూడా ఈ ట్యాంక్ బండ్కి ఈ యొక్క సర్కిల్కి వచ్చేసరికి అయితే ప్రతిసారి ఒక స్పెషల్ వైబ్ అయితే వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిసారి అంబేద్కర్ గారిని చూడంగానే ఒక వైబ్ క్రియేట్ అయిపోతుంది, ఒక గర్వం వచ్చేస్తుంది, మన దేవుడురా అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. అంత మంచి ప్లేస్ అనమాట. ఈ విగ్రహాన్ని చూడంగానే అంత మంచి ఫీల్ వస్తుంది. సో అక్కడి నుంచి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయి సో ఇక్కడికి ఒక్కసారి ఇక్కడ వచ్చి ఫొటోస్ ఏమైనా వీడియోస్ ఏమైనా దిగుదామా అన్న అంటే ఇక్కడ పక్క కాపులా దిగుదాం, మనం ఫొటోస్ ఒక వీడియో చేద్దాం అనగానే ఇక్కడ పక్కకైతే ఆపేసిన అనమాట. ఈ ట్యాంక్ బండ్ వ్యూలో ఒక ఫోటో ఆర్ ఒక వీడియో తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ మన నిమజ్జనం జరిగిన తర్వాత 2 or 3 డేస్కి లోపల పడేసిన గణేషుల్ని ఇక్కడ బయట అయితే వేస్తారనమాట. సో అది కూడా ఎలా అంటే మనకు కనిపిస్తుంది అది దేంతో తయారు చేశారని చెప్పి. అంటే గడ్డితోని, ప్లాస్టిక్, ఐరన్ ఇదంతా మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి ట్యాంక్ బండ్ చూద్దాం రండి, లోపల ఇంకేమైనా గణేషులు ఉన్నాయా లేదా అని. ఇక్కడ ఒక కన్వర్జేషన్ అయితే జరిగింది. బుద్ధుడికి చూడరా, బుద్ధుడు అక్కడ ఉన్నారా, ఇక్కడే వైర్లు ఉన్నారు. బోర్డు తిరుగుతుంది అలా. స్టీమర్ జరుగుతుందిరా అక్కడ. స్టీమర్ తిరుగుతుందిరా అక్కడ చూడరా, స్టీమర్. దునుకోకరా, వద్దురా. అక్కడ అరే అక్కడ బోర్డు తిరుగుతుంది.
హాయ్ రే లోకమంతా నీకేనే దేకురే. నన్ను తీయవా ఒకసారి? అన్ననైతే ఫొటోస్ వీడియోస్ నాన్ స్టాప్గా తీస్తానే ఉన్నా, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో వ్యూ కూడా అంటే చాలా బాగుంది. ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం జరిగింది కూడా ఇక్కడే. సో మేము మిస్ అయినాం అప్పుడు. ఇప్పుడు ఏముంది, ఇంకా అంతా క్లోజ్ అయిపోయింది. ఇంకా జనాలు మాత్రం వస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. సో అలానే సచివాలయం దగ్గర తీసుకెళ్దామని అయితే తీసుకెళ్తున్నా. సో అన్న ఒకసారి ఈ సచివాలయం దగ్గరికి వెళ్తున్నాడు కదా, దాన్ని చూసిన తర్వాత అన్న రియాక్షన్ ఎట్లుందనేది మీరే చూడండి. అమ్మా దేవుడా, ఏమరా నాయనా, జై తెలంగాణ. చూశారు కదా మా అన్న రియాక్షన్ ఎట్లుందో. సో అట్లుంటుంది అనమాట ఎగ్జైట్మెంటు. నిజంగా ఈ సచివాలయం అనేది మన హైదరాబాద్కి ఒక వండర్ అనే చెప్పాలి. అంత బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ పక్కన ఇటు సైడు మనకు సచివాలయంకి ఆపోజిట్లో ఇటైతే మళ్ళీ అమరవీరుల స్తూపం కూడా అంతే అట్రాక్షన్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడైతే చూడండి, ఇంకా చాలా అప్డేట్స్ చేశారు. చాలా అంటే చాలా లుకింగ్ చాలా బాగుంది. ఈ పక్కన అయితే ఒక ఆర్టిస్ట్ అన్నైతే కనిపించాడు. ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి ఇక్కడే ఫొటోస్ వీడియోస్ కూడా దిగుదామని చెప్పి అయితే ఆగినాము. సో నేనైతే వెళ్ళి ఒకసారి అన్న ఈ ఫోటో నేను కూడా తీపించుకోనా, ఆర్టిస్ట్ ఉన్నాడు కదా. సో ఈ ఆర్టిస్ట్ దగ్గరికి అయితే ఒకసారి వెళ్ళినాం. అక్కడ ఏ కన్వర్సేషన్ జరిగిందో ఒకసారి మీరే చూడండి. నేను కూడా ఫోటో తీసుకోవాలనుకుంటున్నా. సో నేను కూడా తీపించుకుందాం అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే చాలా బాగా తీపిస్తున్నాడు అన్న. ఎంత అన్న ఒకదానికి? ఒక్క ఫోటోకి 500 తీసుకుంటాడంట అన్న. జస్ట్ 5 minutes 10 minutesలో కంప్లీట్ అయిపోతుందంట. ఎంత టాలెంటెడ్ కదా. సో నేను కూడా సో అన్నకైతే ఇది ఎక్కువ వైరల్ చేయకండి అన్న, కొంచెం ఇది పోలీసు వాళ్ళకి వీళ్ళకి తెలిస్తే ఇక్కడ నా పోస్ట్ కూడా తీసేస్తారు అని చెప్తే, సరే అన్న మేమేం పెద్దగా చెయ్యము, సపోర్ట్ చేస్తాం తప్ప నీకు లాస్ అయ్యేటట్టయితే ఏం చేయమని అయితే మంచిగా చెప్పినాము. ఇక చెప్పి అటు ఇటు ఏదో స్టంట్లు చేయాలి కదా అని చెప్పి ఒకసారి నేను ఒక రౌండ్, అన్నయ్య ఒక రౌండ్, అలా టైంపాస్ అయితే చేస్తున్నాం. మీరే చూడండి ఒకసారి. సో అన్న అయితే ఇక అటు ఇటు సచివాలయం వీడియోస్, ఇటు అమరవీరుల స్తూపము, ఇటు అవి ఇవి నాన్ స్టాప్గా వీడియోలు అయితే కంటిన్యూగా తీయమంటానే ఉన్నాడు. నేను తీస్తానే ఉన్నా. సో డైరెక్ట్గా సచివాలయం దగ్గరికి వెళ్ళి తీసుకెళ్దామని చెప్పి అయితే తీసుకొచ్చిన. సో ఇక్కడ ఒక స్టంట్ వీడియో అయితే చూడండి. అంటే దగ్గర నుంచి గేట్లో నుంచి పెట్టి తీయాలన్నమాట. సో లైట్గా మళ్ళీ మూవ్ అయిపోవాలన్నమాట. సో ఇక్కడ సచివాలయం మొత్తం చూపించాలి. సో మళ్ళీ వచ్చి మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా అక్కడి నుంచి ఎండ్ చేయాలన్నమాట. ఇప్పుడు నన్ను తీసిండుగా, నేను కూడా అన్నం తీయాలిగా సేమ్లో. సో ఇప్పుడు నేను తీసుకుంటాను అనమాట, అన్నయ్య అక్కడే ఉంటాడు అనమాట. సో ఇదొక స్టంట్ అనమాట, ఇదొక ప్రయత్నము. ఇంట్లో ప్రాక్టీస్ చేయకండి ఇలాంటివి. సో ఇక్కడికి సేమ్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడికైతే ఫారినర్స్ అయితే కనిపించారు మాకు. సో ఈ ఫారినర్స్ అక్కడి నుంచి అలా అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నాం, కానీ మాట్లాడాలా వద్దా అనుకున్నా. కాకపోతే ఈసారి ఎట్లా చేసినా వెళ్తాను ఒక వీడియో తీయాలనుకున్నా. సో అందుకే వాళ్ళ దగ్గరికి పోయి లైట్గా అయితే మనం ఒక పులిహోర అయితే కలిపేద్దాం అనమాట. సో యూఆర్ బ్యూటిఫుల్ అన్నాను, లైట్గా అట్లా పులిహోర అయితే కలిపేస్తున్నా. హౌ ఈజ్ హైదరాబాద్ అట్లా ఇట్లా కొన్ని క్వశ్చన్స్ అడిగైతే మన వీడియోలో పడేటట్టు అయితే చేస్తున్నాం అనమాట. మా అన్న కూడా హాయ్ మేడం, హాయ్ చెప్పండి అని చెప్పి అయితే బాగా అంటున్నాడు. నేనైతే నా పని నేను చేస్తున్నా. సో హాయ్ అయితే బాగా చెప్తున్నారనమాట వీళ్ళు. మంచి ఓకే బాయ్, వెళ్ళిపోండి. అయ్యో వీళ్ళు నాకు బాయ్ చెప్పారు. సో అలా మళ్ళీ ఇంకా ట్యాంక్ బండ్ చుట్టూ రౌండ్ వేద్దామని చెప్పి అయితే అంబేద్కర్ గారి దగ్గరికి అయితే వచ్చినామన్నమాట. సో దగ్గరుండి ఒక వీడియో తీసుకొని ఫొటోస్ కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాం. సో ఇలా వెళ్తుంటే ఇక్కడ పోలీసు వాళ్ళ గుర్రాలు అయితే కనిపించినాయి. అద్దరిపోయినాయి, ఒక్కొక్కటి మామూలుగా లేవు. ఇక్కడ వీళ్ళని అడిగి ఒక ఫోటో కూడా దిగాలనిపించింది, కానీ తంతరేమో అని చెప్పి నార్మల్ వీడియోతోనే సరిపెట్టిన. మామూలుగా లేవు, సూపర్ ఉన్నాయి కదా అసలు, దిట్టంగా అద్దిరిపోయినాయి. సో అన్న అయితే అరే ఐ లవ్ హైదరాబాద్ ఎక్కడ ఉంటుంది, ఐ లవ్ హైదరాబాద్ అనే సింబల్ దగ్గర ఫోటో దిగాలరా అంటే అదెంత పని అన్న అని చెప్పి ఫాస్ట్గా అయితే అక్కడికైతే తీసుకెళ్తున్నా. సో అక్కడికి వెళ్ళి ఇంకొక ఫోటో షూట్ చేసేస్తే ట్యాంక్ బండ్ చుట్టూ కవర్ అయిపోద్ది అనమాట. సో అప్పటి నుంచి అన్నకి ఇది ఒక డ్రీమ్ అనమాట, ఇది ఒక గోల్ అనమాట. ఇక్కడికి వచ్చి ఫోటో దిగితే ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయినట్టే అని. సో ఇక్కడికి వచ్చేసినాం, ఫోటో షూట్ అయితే చేసేసినాం. అన్నని ఒక 2-3 ఫొటోస్, ఒక వీడియోస్ అయితే తీసేసిన. సో ఇక్కడ నుంచి ఏంటంటే జలవిహార్
అలా జలవిహార్ ఇలా ఉంటుందని చెప్పి అయితే తీసుకెళ్తున్నాను అనమాట. ఈ రెస్టారెంట్ ఉంటుంది కదా, ఇటు వస్తారు వీళ్ళు, ఇటు వచ్చి ఒంటెలు ఎక్కించుకొని గుర్రం ఉంటుంది, ఒంటెలు ఉంటాయి, ఆడికి ఇడికి తిప్పుతారన్నమాట. ఓకే సూపర్. జీరో కట్ కొట్టేసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఈ నుంచి అక్కడ దాకా జలవిహార్ ముందు దాకా తీసుకుపోయి రౌండ్ వేస్తాడు. అంతా ఇంతకంటే ఎక్కువనద్దు. చెరువుకు అటాచ్ అయ్యి సో అన్నకైతే ఇక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్తున్నాం మేము. మాకైతే మళ్ళీ ఆ గుర్రాలు అయితే కనిపించినాయి. మళ్ళీ ఎదురొచ్చారు, మేము పోతున్నాం, వాళ్ళు వస్తారో మాకు తెలియదు. సూపర్ తగడం. సో అన్నకైతే కేబుల్ బ్రిడ్జ్ అనేది ఒక్కటి మిస్ అయింది అనమాట. సో అన్నకి సర్ప్రైజ్ ఇద్దామని అన్నకి తెలియకుండా తీసుకెళ్తున్నా ఇక్కడికి. ట్యాంక్ బండ్ కంప్లీట్ అయిపోగానే రూమ్కి వెళ్తున్నామని చెప్పేసి అయితే చెప్పిన. కానీ నేను అన్నకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి కేబుల్ బ్రిడ్జ్ అయితే తీసుకొచ్చిన. అన్న ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. ఇక్కడ నుంచి ఆ బిల్డింగ్స్ కానీ, ఆ వ్యూ కానీ, ఇక్కడికి వస్తే చాలు ఏదో ఒక పెద్ద బెంగళూరులో కానీ వేరే కంట్రీలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అంత బాగుంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత, అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ వల్ల. సో దుర్గం చెరువు అయితే టోటల్ కేబుల్ బ్రిడ్జ్, దుర్గం చెరువు అన్ననైతే మళ్ళీ ఫొటోస్ వీడియోస్ అయితే మళ్ళీ షురు. ఒకసారిగా ఈ లొకేషను, ఈ వీడియోస్ ఎంత దూరం వచ్చినందుకు ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పి ఏం చేస్తాం, ఇక ఏదో ఒక యాక్షన్, ఏదో ఒక డ్యాన్సో, ఏదో ఒక వీడియో తీయాలి కదా. దిగి బోర్ కొడుతుంది కాబట్టి ఏం చేస్తారో నాకే అర్థమవుతలేదు ఇక్కడ. ఇంకేం చేస్తాం, ఇక ఫస్ట్ నేను దిగినా కాబట్టి ఇక ఆల్మోస్ట్ మళ్ళీ ఇక మా అశోక్ అన్న తీద్దాం ఒకసారి. అన్న చూడండి ఇప్పుడు ఎట్లా ఎలాంటి ఫోజులు ఇస్తాడో. ఇది ఒకటి అనమాట స్లో మోషన్ ఇది. నెక్స్ట్ ఇంకొకసారి చూపించడం అనమాట. ఇది మిస్ అయింది, ఇది ఒకసారి చూపిస్తే. ఒరే అక్కడికి పోయిండా. సో ఇక ఇది సెల్ఫీ వీడియో అయితే ఒకటి తీద్దామని చెప్పి ఒకటైతే తీసినాం అనమాట. ఇద్దరం ఒక ఫ్రేమ్లో ఉండాలని చెప్పి. సో ఇక యో గాయస్ అంటున్నామో లేకపోతే ఏదో ఒకటి అనాలి కదా, సెల్ఫీ తీస్తున్నప్పుడు బొమ్మలు లెక్క ఉంటే సరిపోదు కదా అని చెప్పి ఏదో ఒకటి అంటే దొరుకుతున్నాం అనమాట. యో గాయస్ సీసా మూత తీసింగ్ అంటుండు మా అన్న. ఎంజాయ్ పండుగ అంటుండు. ఓకే బాయ్. ఇంకా మనం జర్నీ చేసేది ఇంకొంది. ఇట్లనే కేబుల్ బ్రిడ్జ్ నుంచి వెళ్ళి కొంచెం ఫాస్ట్గా ముందుకెళ్ళి మన కుమారి ఆంటీ షాప్ కూడా చూపెడదామని చెప్పి అయితే కేబుల్ బ్రిడ్జ్ నుంచి చక్కగా వెళ్ళిపోయి రైట్ చిచ్చి లెఫ్ట్ కొడితే మనకి కుమారి ఆంటీ షాప్ అయితే వస్తుంది అనమాట. అది ఎంతో దూరం లేదు, జస్ట్ కేబుల్ బ్రిడ్జ్ నుంచి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే వచ్చేస్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇటు సైడే కుమారి ఆంటీ షాపులన్నీ ఉంటాయన్న అని చెప్పిన. సో ఇది ఒక వ్యూ ఇక చూస్తూ ఉండిపోయింది అనమాట. ఆ బిల్డింగ్స్ కానీ అదిరిపోయింది లుకింగ్ అయితే. నాకే ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. మొత్తం ఏదో బెంగళూరు అదర్ కంట్రీస్, మలేషియా అట్లాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట. అంత బాగుంటుంది ఇక్కడ. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ప్రతిదీ సూపర్గా వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఇదంతా ఫుడ్ ఏరియా అంతా అరకు బొంగు బిర్యానీ అయితే ఉంది ఇక్కడ. అమ్మ ఏం సాఫ్ట్వేర్ ఇలా మనకు రావాలంటే రా ఇసుక అమ్ముకోవాలి. అసలు కడుపు అనుమానం తింటా. సో ఇక్కడ ఈ బిల్డింగ్స్ చూసి మా అన్న ఎగ్జైట్మెంట్ అయితే చూడండి ఒకసారి. అదే కదా చెప్పేది. అమ్మ ఇంకా ఉన్నాయెవరా నాయన. ఇది చెట్టు పెట్టిరా. అమ్మ ఎవరా అంత పైకి ఉన్నాయెవరా. చెట్టు అనేది అయితే ఏం చెట్టురా నాయన. అలా ఆమెడకున్నాయి, ఆకాశం తాకుతున్నాయి. దేవుడా అదేరా బాబు. ఇంకేం చేస్తాం ఇక లాస్ట్ ఇక్కడతో ఎండ్ చేద్దామని చెప్పి ఇక్కడ లొకేషన్ అదిరిపోయింది, పీస్ఫుల్గా ఉందని చెప్పి ఇక కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం. కెమెరా సరిపోతలేదురా. కెమెరా సరిపోతలేదు.
అంత ఉంది మరి లొకేషన్ ఇక్కడ. బిల్డింగ్స్ కానీ ఆ లైటింగ్ కానీ రోడ్డు కానీ అదిరిపోయింది ఇక్కడ లొకేషన్ అయితే. ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అయితే మంచి బెస్ట్ లొకేషన్ ఇదైతే, కేబుల్ బ్రిడ్జ్ నుంచి కొంత ముందుకు వస్తే. సో ఇంకా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.